రావణుడు హనుమపై బాణాలు వేస్తే రాముడు రావణునిపై వేస్తాడు. బాణం దెబ్బకి కింద పడ్డ రావణుడు చాలాసేపు యుద్ధం చేసి అలిసిపోతాడు. అప్పుడు రాముడు, ఇప్పుడు అలిసిపోయావు కాబట్టి ఇంటికి వెళ్ళు, మళ్ళీ రా, అప్పుడు యుద్ధం చేసుకుందాం అంటాడు. మరదే ఎక్స్ట్రాలంటే చంపేయొచ్చు కదా. అలా ఇంటికి పంపితే రావణుడు సీతను చంపేస్తే ఎంత వరస్ట్ స్టోరీ రాసావు వాల్మీకి. ఇక్కడ ఇంకో సొల్లు స్టార్ట్ అవుతుంది. రావణుడి సహోదరుడైన కుంభకర్ణుని నిద్రలేపుతారు. ఇతడు సంవత్సరానికి వారం రోజులు మాత్రమే మేలుకొని ఉండే భారీ రాక్షసుడట. యుద్ధరంగానికి వచ్చేటప్పటికి అతని ఎత్తు 2400 అడుగులు, లావు 400 అడుగులట. ఒరే, ఇంక మీ సొల్లుకి అంతులేదా? అతన్ని చూసి వానరులంతా పరిగెడుతుంటే అంగదుడు వానరులతో, శ్రీరాముడి దగ్గర ఈ కుంభకర్ణుడు మిడతలాంటి వాడు అంటాడు. రివర్స్ లో చెప్పాడన్నమాట. కుంభకర్ణుడు ఒకేసారి 100 మందిని నేల కొట్టి చంపుతుంటాడు. ఒక్కసారికి 20-30 మందిని పట్టుకొని తినేస్తుంటాడు. అప్పుడు వానరులు రాముడి దగ్గరికి వెళ్లి కాపాడండంటూ శరణు కోరుతారు. అయినా రాముడు వెళ్లడు. అంతట సుగ్రీవుడు, ఆంజనేయుడు, అంగదుడు కుంభకర్ణునితో యుద్ధం చేస్తుంటారు. పోరాడుతుంటారు, స్పృహ తప్పుతుంటారు. స్పృహ తప్పిన సుగ్రీవుణ్ణి కుంభకర్ణుడు ఎత్తుకొని కోటలోనికి తీసుకుపోతాడు. సుగ్రీవుణ్ణి తినేయకుండా కోటలోనికి ఎందుకు తీసుకెళ్లాడో ఎవ్వడికీ తెలీదు. అది చూసిన ఆంజనేయుడు, నేను సుగ్రీవుణ్ణి కాపాడగలను, కాని అలా చేస్తే సుగ్రీవుడి కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటాయి, అది ఆయనకు నచ్చదు, తానే స్పృహలోనికి వచ్చి శత్రువులను చంపుతాడు అంటాడు. ఒకవేళ కుంభకర్ణుడు సుగ్రీవుణ్ణి చంపేస్తే ఏదైనా పర్లేదు, ఖండాలు చేసినా పర్లేదు, కీర్తి ప్రతిష్టలు మాత్రం పోకూడదు. సీతారాముల్ని చూసి చెడిపోయినట్టున్నాడు. జై శ్రీరామ్. స్పృహలోకి వచ్చిన సుగ్రీవుడు తన గోళ్లతో కుంభకర్ణుడి ముక్కు చెవులు తెగిపోయేలా చేశాడు. రామలక్ష్మణులను చూసి నేర్చుకొనుంటాడు. కుంభకర్ణుడు సుగ్రీవుణ్ణి నలిపి గిరగిరా తిప్పి నేల మీద కొట్టాడట. కింద పడ్డ సుగ్రీవుణ్ణి రాక్షసులంతా తీవ్రంగా కొట్టారట. అంతట సుగ్రీవుడు రివ్వున ఎగిరి రాముడి దగ్గరికి పోయాడట. ఎంత సొల్లేంటి భయ్యా, నా వల్ల కాదు భయ్యా. కుంభకర్ణుడు దొరికిన వాళ్ళని దొరికినట్లు తినేస్తున్నాడు. అయినా రాముడు యుద్ధానికి రాలేదు. మళ్ళీ వానరులంతా వచ్చి మమ్మల్ని కాపాడు అని వేడుకుంటారు. అయినా యుద్ధానికి వెళ్ళడు. రామా, నీకు కోదండం ఎందుకు? ఫోటోలు తీయించుకోవడానికా? రాములే మనిషి కనబడ్డ నరకలేదంటన్నా. సోమవారం నా పుట్టినరోజురా. అయితే అన్నా ఈ రోజు మంగళవారం ఆంజనేయ స్వామి పుట్టినరోజు. పోనీ బుధవారం చెప్పన్నా. బుధవారం నా గొడ్డలి పుట్టినరోజు. గురువారం అది నా చేతికి వచ్చిన రోజు. శుక్రవారం నేను ఎవరిని చంపరాదు, నీకు తెలుసుగా. పోనీ శనివారం నరకన్నా. శనివారం నాడు ఎవరిని చంపినా గొడ్డలికి శని పట్టుకుంటుందిరా. అయితే ఆదివారం చెప్పన్నా. ఆదివారం సెలవు రోజు, నా గొడ్డలి పనిచేయదురా.